British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నీలి మేఘ శ్యామ. సో మేఘ ఇక్కడ ఉంది, శ్యామ్ ఇక్కడ ఉన్నాడు. నీలి ఎవరు? నీలి లేదు, ఆరెంజ్ ఉంది. బా. సో వాట్స్ ద మెయిన్ పాయింట్ టు యాక్సెప్ట్ నీలి మేఘ శ్యామ? నేను ఇప్పుడు దాకా చేసిన వాటిలో ప్రాబబ్లీ కొంచెం ఇంతకు మీ చల్తే జర్నీ అనేది కూడా కొంచెం కమింగ్ టు ద మూవీ రిజల్ట్ వైజ్ యాక్సిడెంట్ అయినట్టుంది. సర్ప్రైజింగ్ ఏంటంటే ఐ డిడ్ంట్ నో దట్ ఐ వాస్ గోయింగ్ టు బికమ్ అన్ యాక్టర్. మోడలింగ్ నుంచి మూవీస్ హౌస్ జర్నీ. వెన్ ఇట్ కేమ్ టు మీ, నేను ఇంకా అంత ప్లాన్ చేయలేదు, అంత క్లారిటీ లేదు ఇదే చేయాలి అని. ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ ని డీల్ చేయాలంటే ద సెన్సిటివ్ థింగ్ అనేది ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ అరే ఏంటిది డ్రామా లా ఉంది అని చెప్పేసి అని అనుకుంటారు. 2-3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. వెన్ యూ వాచ్ యుల్ అండర్స్టాండ్. ఇంతకు మీ చెక్ లిస్ట్ లో 2024 లో ఎన్ని దేశాలు అయిపోయాయి? 6 I guess. కజకిస్తాన్ కూడా యాడ్ చేయండి. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో హ్యాపీగా 35 కి ఒక గొప్ప అరుదైన గౌరవం అనేది కూడా దక్కింది. లైక్ దే ఆర్ సీయింగ్ ద తెలుగు పీపుల్ లైక్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ లాగా అది తెలిసిపోతున్నది నాకు. చిరంజీవి గారిని మీట్ అవ్వడం అంటే చెప్పలేని అనుభూతి. ఎప్పుడో కొన్ని చిరంజీవి గారిని కలిస్తే ఇది చెప్పాలి అది చెప్పాలనుకుంటాం. నిజంగా కలిసేసరికి బ్లాంక్ అయిపోయి నేను అదే చెప్తున్నాను. నేను ఒక యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకోగలుగుతానని మీకు అనిపించిన సందర్భం? See, if you get a film like Mahanati, then maybe yes, but అది కాకుండా I feel. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నీలి మేఘ శ్యామ. సో అదేదో సాంగ్ లేకపోతే ఏదో కృష్ణుడిని పిలవడానికో అని అనుకుంటున్నారు. లేదండి, మరి January 9th సో ఈ మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అయిపోతుంది. అది కూడా సో మన ఫేవరెట్ హీరో 35తో మంచి జోష్ మీద ఉన్న విశ్వదేవ్ ఉన్నాడు మన దాంతో పాటు కూడా. గాడ్జియస్ పాయల్ కూడా ఉన్నారు ఇప్పుడు మనతో పాటు. అసలు నీలి మేఘ శ్యామ అసలు ఆ సంగతులు ఏంటో కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. హాయ్. హలో. హాయ్. ఎలా ఉన్నారు? అమేజింగ్. థ్యాంక్ యూ. నేను మీ ఇంట్రో బాగుందని అలా ఆలోచిస్తాను. చూస్తూ బ్రో మనాలి నుంచి రావడానికి కాస్త టైం తీసుకున్నారు, గ్యాప్ పట్టింది. ఓకే, ఇంతకు నీలి మేఘ శ్యామ. సో మేఘ ఇక్కడ ఉంది, శ్యామ్ ఇక్కడ ఉన్నాడు. నీలి ఎవరు? నీలి లేదు, ఆరెంజ్ ఉంది. బా. ఆరెంజ్ ఆహాలో ఉంది. బ్రో ఇక్కడ నుంచి దూకితే చచ్చిపోతామా? కాదు, మూవీలో నా క్యారెక్టర్ కున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ రియల్ లైఫ్ లో ఆపోజిట్ ఉంది. జోక్ వేస్తుంటాడు. అవును బ్రో, చూసాను ఆ టీజర్ లో కూడా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్ అంటే ఎవరైనా తినేది అనుకుంటారు. మీరు ఏం చెప్పారు బ్రో? అలా నేను రియల్ లైఫ్ లో అని. రియల్ మీ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారా? తెలీదు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టు. సావాస దోషం ఇంత తెలుగు వస్తుంది కదా. సావాస దోషం అంట. ఓకే, అంటే కమింగ్ టు ద టీజర్ వైజ్ అండ్ సాంగ్ వైజ్ కానీ చాలా పాజిటివ్ వైబ్స్ అనేది కూడా ఉంది. అండ్ మనాలిలో పరిచయమైన మేఘ ఏం చేసింది, ఏం చేయబోతుంది, చేసేసా ఆల్రెడీ కదా. మనాలిలో టీ తాగడానికి వచ్చిందా రాలేదా? అది టీ కాదు, నేను అదే అడుగుతా యాక్చువల్లీ. ఇదే లెమన్ టీ అంటే ఏదో చెప్తుంది, కకోవా ఏదో అంటది, ఒక కైండ్ ఆఫ్ అక్కడ ఉన్న లోకల్ డ్రింక్, కషాయం లాంటిది బేసికలీ. ఆ జోన్ లో చెప్తుంది. అలా చాలా చేసిందిలేండి. ఇవన్నీ మీకు థియేటర్ లో కనిపిస్తాను. నన్ను ఎలాగా ఆడుకుంది, నా జీవితాన్ని ఎంత సర్వనాశనం చేసింది అనేది. అదే నా క్లైమాక్స్ సినిమాలో క్యారెక్టర్ లో. రియల్ లైఫ్ లో వెరీ గుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ, చిల్ ఫ్రెండ్స్. అంటే మా ఇద్దరికి ఉన్నంత మంచి ర్యాపో ఇంకెవరికి ఉండదేమో. అదే లియో ఇద్దరు యాక్చువల్లీ బేసికలీ లియోస్. సో వేవ్ లెంగ్త్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది మాకు. నివేద గారు వింటున్నారా? నోట్ డౌన్. ఇది అది అయిపోయింది అండి ప్రమోషన్. ఇప్పుడు ఇది కదా ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ సినిమా చేయడానికి ఏదైనా అది నెక్స్ట్ ప్రమోషన్ లో నెక్స్ట్ వేరే ఫ్రెండ్ చెప్తారు. ఇప్పుడు నేను అంత కమర్షియల్ గా కనిపిస్తున్నానా? నేను ఏదైనా మనసులో ఉంటేనే కదా మాట్లాడతాను. యు నో ఈ ప్రమోషన్ కి ఇది మనసులో ఉంది. మనసు ఈ ప్రమోషన్ సరే బ్రో, ఏంటంటే ఈ సినిమా వరకు ఈ ప్రమోషన్ వరకు క్రెడిట్ పాయల్ కి ఇచ్చేసి. అలా కాదు బ్రో, నేను నిజంగా చెప్తున్నాను. నిజంగా ప్రమోషన్ కి కాదు, అంత సింక్ ఉంది అని చెప్పాను. షూట్ లేనప్పుడు ఐ కీప్ మెసేజింగ్ యు నో పాయల్ మంది మనాలి టైప్ లో ఇది ఉంది, పాయల్ ఈ ఫోటో ఎవరు పంపారు అలా. ఇట్ వాస్ అన్ డిఫరెంట్ స్టోరీ. ఏంటంటే ఒక ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని
సో పరిచయం అవ్వడం, అది కూడా గైడ్ గా పరిచయం అయిన తర్వాత, Right. సో ఆ లవ్ ఉందో లేదో తెలియదు మాకు, ఇంకా Correct. సస్పెన్స్ పెట్టారు. దట్స్ ఆల్సో ట్రూ. ఓకే, ఇంతకు లవ్ ఉందో లేదో నాకు తెలియదు యాక్చువల్లీ. Yeah, నాకు అది తెలియదు. చూస్తే చూసినప్పుడు మీరు చెప్పండి. లవ్ వాళ్ళ మధ్యలో ఉందా, అట్మాస్ఫియర్ లో ఉందా, వాళ్ళిద్దరి మధ్యలో రాబోతోందా, వచ్చిందా, ఎండింగ్ లో కథ సుఖాంతమైందా, ఇంకా సాగుతుందా, ఏ దట్స్ ద కైండ్ ఆఫ్ లైక్ ద With the climate, ఆఫ్ ద ఫిల్మ్. యా, సో వాట్స్ ద influence. మెయిన్ పాయింట్ టు యాక్సెప్ట్ నీలిమేఘ శ్యామ? ఇట్స్ అంటే ఈ స్పేస్ లో సినిమాలు తక్కువ. ఇట్స్ అ Okay. వెరీ ఈజీ బ్రీజీ హ్యాపీ రామ్ కామ్. అంటే సరదాగా లైక్ మన ఇప్పుడు మనం షూటింగ్ చేసి వెళ్తాం, చాలా ఎంటైర్ డే ఆఫ్ వర్క్, మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసి వెళ్తే ఏదైనా పెట్టుకొని చూద్దామంటే అప్పుడు కొన్నిసార్లు అంత సీరియస్ సినిమాలు చూడబుద్లేదు. సమ్ టైమ్స్ యూ వాంట్ వాచ్ లైక్ వెరీ సస్పెన్స్ థ్రిల్లర్స్ కావచ్చు, అడ్వెంచర్ డ్రామా అవ్వచ్చు, ఏదైనా చూడడం సరదాగా అసలు లైక్ ఈజీ బ్రీజీ రామ్ కామ్స్ ఉంటాయి కదా, లైక్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్. ఇంకా చెప్పాలంటే వెరీ రిలేటబుల్ క్యారెక్టర్స్ తో అలాంటి ఒక స్పేస్ లో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి. సో వై నాట్, దిస్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ మీ అండ్ ఐ గెట్ టు ప్లే అ వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్. అండ్ ఈ నేను ఇప్పుడు దాకా చేసిన వాటిలో ప్రాబబ్లీ కొంచెం హై టెంపోలో ఉండే క్యారెక్టర్ ఇదేనేమో. రియలీ? యా, అంటే యాక్టివ్ జోన్ లో ఇప్పుడు దాకా నాకు చాలా సటిల్ గా ఉంటాయి. పిట్టగోడ కావచ్చు, 35 లో కూడా వెరీ మెచ్యూర్ క్యారెక్టర్. సో ఇందులో ఒక వెరీ అల్లర్ చిల్లర్ క్యారెక్టర్, వెరీ పైత్యం ఉన్న క్యారెక్టర్ బేసికలీ. ఐ థింక్ చల్తే చల్తేలో కూడా కొంచెం ఉన్నట్టు అనిపించింది. బట్ దాన్ని బీట్స్ కన్నా ఇది కొంచెం రియలిస్టిక్ టింజ్ లో ఉంటూ యూ స్టిల్ హ్యావ్ దట్ రిలేటబుల్ ఎనర్జీ మీటర్. తల్లిదండ్రులు కొంచెం సినిమాటిక్ టచ్ ఉంటది. అంటే లైక్ మనకు పాత సినిమాల్లో కనిపించేది ఒక 90s ఫిల్మ్ లో ట్రీట్మెంట్ లాగా ఉంటది హీరో క్యారెక్టర్. ఇది కొంచెం ఇన్ సెట్ ఇన్ టుడేస్ టైమ్స్ లో అనిపిస్తుంది. ఇంతకు మీ చల్తే చల్తే జర్నీ అనేది కూడా కొంచెం ఏంటంటే, అంటే కమింగ్ టు ద మూవీ రిజల్ట్ వైజ్ యాక్సిడెంట్ అయినట్టుంది. నెగిటివ్ థింగ్స్, యాక్సిడెంట్ ఇన్ సెన్స్ అంటే అంత ఆశించి రాలేదు అని. అంత ఆశించి రాలేదండి. ఐ మీన్ నేను అదే సర్ప్రైజింగ్ ఏంటంటే ఐ డిడ్ంట్ నో దట్ ఐ వాస్ గోయింగ్ టు బికమ్ అన్ యాక్టర్ యాజ్ ఐ వాస్ గ్రోయింగ్ అప్. నేను యాక్టింగ్ లోకి రాబోతున్నాను విషయం నాకే న్యూస్ బేసికలీ. అండ్ ఇట్ హ్యాపెండ్ బికాస్ సంబడీ ఫెల్ట్ లైక్ యూ ఆర్ మెంట్ ఫర్ దిస్ అని వాళ్ళు ఐడెంటిఫై. రామ్మోహన్ గారు అష్టాచమ్మ ప్రొడ్యూసర్, ఆయన చూసి అనుదీప్ కేవి. సో అలా వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యారు, నేను డిసైడ్ అవ్వాల్సి వచ్చింది. దాని తర్వాత ఐ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ మోర్ అండ్ మోర్ బికాస్ ఆటోమేటిక్లీ నీకు ఐ హ్యాడ్ ద రూట్స్ అండ్ చిన్నప్పటి నుంచే వాజ్ ఇన్ టు దిస్ డాన్స్ కానీ, స్టేజ్ మీద స్కిట్లు కానీ, ఇవన్నీ కొంచెం ఎంతో కొంత టచ్ ఉండడం వల్ల, అండ్ కమింగ్ ఫ్రమ్ మా ఇంట్లో కూడా ఆర్ట్ అండ్ సినిమా, ఐ మీన్ ఆర్ట్ అండ్ రైటింగ్ ఇవన్నీ ఎక్కువ. మా గ్రాండ్ ఫాదర్ రాజకుమార్ విశ్వనాథ్ శాస్త్రి గారు, ఆయన రాసేవి కథలు కానీ ఇవి కానీ ఎంతో కొంత మా ఇంట్లో వి హ్యాడ్ దీస్ డిస్కషన్స్. అండ్ మై డాడ్ ఈస్ వెరీ గుడ్ విత్ మ్యూజిక్, హీ సింగ్స్ వెల్ అండ్ హీ హాస్ అ గ్రేట్ టేస్ట్ ఇన్ మ్యూజిక్. సో సినిమా అండ్ ఆర్ట్ వాజ్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై అప్బ్రింగింగ్. బట్ ఐ నెవర్ థాట్, బికాస్ నేను ఒక 2 months లో యుఎస్ వెళ్ళిపోవాల్సిందే. అనుకోకుండా మన సినిమాలో కూడా ఒక డెస్టినీ అని ఒక పాయింట్ ఉంటది. అందులో ఒక చోట అంటాడు, అసలు ఈ టైంలో ఈ అవర్ లో అసలు నువ్వు నేను కలవడానికి ఎన్ని ఆడ్స్ ఉంటాయి అనేది ఒక డైలాగ్ ఉంటుంది మన మూవీలో. యాక్చువల్లీ ఇప్పుడు వాట్ ఆర్ ది ఆడ్స్ అనేది చూసుకుంటే, అలా నా లైఫ్ లో సమ్ ఆడ్స్ ఆర్ లైక్ వెరీ డిఫరెంట్ ఆడ్స్. లైక్ చిన్నప్పుడు పెద్ద పెద్ద మెగాస్టార్ గారి ఫ్యాన్ ని తెలియకుండా మెగాస్టార్ గారిని కలవడం అయింది. ఇవన్నీ ఆల్ చేసినప్పుడు కొంచెంసారి నేను బెంచ్ చేసుకుని ఓకే ఐ డోంట్ వాంట్ టు జింక్స్ ఇట్ అని చెప్పేసి ఒకసారి అలా సైలెంట్ అయిపోతుంటా. ఆఫ్టర్ కోవిడ్ మీ సినిమా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో బిఫోర్ దట్ యువర్ ఎ మోడల్. మోడలింగ్ నుంచి మూవీ సైడ్ ఒక జర్నీ. మోడలింగ్ అంటే అది వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను. బికాజ్ వెన్ ఇట్ కేమ్ టు మీ, నేను ఇంకా అంత ప్లాన్ చేయలేదు, అంత క్లారిటీ లేదు ఇదే చేయాలి అని. యాక్సిడెంటల్ అని కాదు, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, బట్ అప్పుడు అవుతుంది అని తెలీదు. సో క్లాస్ నుంచి పిలిచి ద ఫస్ట్ యాడ్ ఐ డెడ్ వాస్ ఫ్రమ్ ద కాలేజ్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్, అప్పుడు 11th 12th లో. సో అలా అయింది. అండ్ దెన్ కోవిడ్, జస్ట్ బిఫోర్ కోవిడ్ ఐ ఫినిష్ మై డిప్లొమా ఇన్ యాక్టింగ్ ముంబైలో. కోవిడ్ ఆ లాక్డౌన్ జస్ట్ ఒక 1 week ముందు ఇంటికి వచ్చాను. సో ఐ జస్ట్ గాట్ సేవ్ దర్. కోవిడ్ అయిన తర్వాత సౌత్ లోనే ఎక్కువ అయింది. ఇక్కడ కూడా యాడ్స్ చేస్తూ ఉంటా, బట్ దెన్ హైదరాబాద్ లో ద పుల్ వాజ్ స్ట్రాంగర్. సో ఇక్కడ నా వర్క్ బేస్ ఇక్కడ అయిపోయింది. ఓకే, తెలుగు వాడి సత్తా చూపించాలనుకుంటుంది. బిఫోర్ మూవీ, సో ప్రసన్న వచనం
సో ఆ మూవీ కూడా మంచి సక్సెస్ అనేది అయింది. సో మీ ఇద్దరికి ఈ ఇయర్ అనేది కూడా సూపర్ గా ఉన్నట్టుంది. ఇద్దరు లియో లియో సో ఆ రాశికి చెందిన వాళ్ళు. లక్ చార్ట్ అన్ని సేమ్ గానే ఉంటుంది. అంటే ఇయర్ వాస్ డబుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతే. ఇది ఎలా ఉండబోతుంది మేఘా క్యారెక్టర్? మేఘా క్యారెక్టర్ చాలా సటిల్ గా ఉంటుంది. ఇప్పుడు నేనే ఇప్పుడు ఎలా కూర్చున్నారా అలాగనా? కాదు, ఆపోజిట్ రియల్ లైఫ్ కి ఆపోజిట్. రియల్ లైఫ్ కి చాలా ఆపోజిట్ గా ఉంటుంది. జస్ట్ అదే హీ సెడ్ ఇట్. Not so expressive, little in a confused zone, but still she knows what she wants, can't express it out. She will be in a particular stage at her life, he will be at a particular stage in his life. So meet అయ్యేటప్పుడు అదే కాన్ఫ్లిక్ట్ గానే ఉంటుంది, అక్కడ రిలేటబిలిటీ కూడా వస్తుంది. సో అక్కడ నుంచి ఎలా ఇట్ విల్ పాస్ ఆన్ ఇస్. ఓకే. సో మీకేంటి ఈ మూవీలో మెయిన్ గా అంటే ఒప్పుకోవడానికి వాట్స్ ద ట్రిగర్ పాయింట్ అనిపించింది? I felt it is easy because అన్ని కాంప్లికేటెడ్ గా ఉండాలనేం లేదు. సింపుల్ గా ఉంటే కూడా యూ కెన్ ఎంజాయ్ ఇట్ అ లాట్. అండ్ వెన్ కార్తిక్ ఫస్ట్ కేమ్ అండ్ మెట్ మీ, ప్రొడ్యూసర్ వచ్చి చెప్పేటప్పుడు ఆ ఫస్ట్ మీటింగ్ లో నాకు మొత్తం స్క్రిప్ట్ తెలీదు. ఒక 5 minutes లో షార్ట్ గా ద మూవీ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ అంతే చెప్పారు. బట్ ఇట్ వాస్ ఆల్రెడీ అన్ ఇమీడియట్ yes because how they were prepared on it. కార్తిక్ ని కలిస్తే అసలు నో చెప్పబుద్దేదు. చెప్పబుద్ది అవదా? ఈజ్ వెరీ స్వీట్ గై. అతనితో ఇంకా అంటే వైబ్ ఉంటది కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు you meet the person, you know it's going to be fine. The journey will be nice. It's this Karthik is one of the best I mean ఇంకా చాలా ఇంకా బిగినింగ్ స్టేజెస్ తక్కువ ప్రాజెక్ట్స్ చేశాను, బట్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐవ్ బిన్ విత్. ఐ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ప్రాజెక్ట్. హిస్ ట్రీటెడ్ మీ రియలీ రియలీ వెల్. అది కాకుండా లైక్ హీ సెడ్ ఒక్కొక్కసారి ఎస్ వస్తుంది, నోస్ ఆర్ వెరీ లిటిల్ బట్ ఎస్ క్యాన్ బి అ లాట్. సో యాక్చువల్లీ ఎస్ చెప్పేటప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నాకు అంత స్క్రిప్ట్ పైన అంత తెలీదు. అండ్ ఆల్సో స్క్రిప్ట్ ఇవాల్వ్డ్ అ లాట్ యాజ్ వి షార్ట్ ఫర్ ఇట్. అదే చెప్తున్నా, సినిమా కొంచెం డిఫరెంట్ గా చేసాం యాక్చువల్లీ. యూజువల్ గా ఎవరైనా కానీ ఒక డైరెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడతారు, కాకపోతే మీరిద్దరు ప్రొడ్యూసర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. డైరెక్టర్ టాపిక్ ఎత్తుంటే మేము డైరెక్టర్ గురించి మాట్లాడేవాళ్ళం. బట్ ఏంటంటే ఎవరైనా కానీ ఎవ్రీ యాక్షన్ ఇస్ ఈక్వల్ అండ్ రియాక్షన్ ఒకటి. అది చెప్పండి బ్రో. డైరెక్టర్ ని నేను సెట్ కి వెళ్ళినప్పుడు when we started working, but ఈ ప్రాజెక్ట్ కి yes చెప్పడానికి కార్తిక్ is the reason. He is the one who came and met me first. సో మరైతే దీని గురించి ఖచ్చితంగా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి డిస్కషన్ పెట్టుకుందాం, రవి గారితో డిస్కషన్ పెట్టుకుందాం. మీకంటే కార్తిక్ గారితోనే ఎక్కువ ర్యాప్ ఉందంట అని చెప్పేసి. కార్తిక్ కూడా రవి కూడా అదే అంటాడు, వీళ్ళకి నాకన్నా కార్తిక్ తోనే ఎక్కువ ర్యాప్ ఉందంటాడు. అండ్ హీఈస్ ఓకే విత్ ఇట్. ఓకే. ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ ని డీల్ చేయాలంటే ద సెన్సిటివ్ థింగ్ అనేది ఉండాలి. ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా గానీ అరే ఏంటిది డ్రామా లా ఉంది అని చెప్పేసి అని అంటారు. బట్ కమింగ్ టు ద డైరెక్టర్ రవి వర్మ, సో ఎలా డీల్ చేశారు? సెన్సిబుల్ గా డీల్ చేశారు. అంటే అదే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, 2-3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. వెన్ యూ వాచ్ యుల్ అండర్స్టాండ్. అవి అలా ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం లా కాకుండా దే ఆర్ వెరీ సబ్డ్యూ గా, వెరీ ఇంటిగ్రల్ గా ఉంటాయి అవి. దోస్ థింగ్స్ ఆమె క్యారెక్టర్ కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు కదా, అవి ఆన్ ద ఫేస్ చెప్పడం, సింపుల్ గా ఒక వాయిస్ ఓవర్ నెరేషన్ ఇచ్చి చెప్పేయచ్చు, ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ అది. బట్ హీఈస్ రెస్పెక్టింగ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఆడియన్స్ చేసి కొన్ని అలా చాలా సటిల్ గా పెట్టేశాడు. దోస్ యుల్ బి ఫర్ యువర్ ఆఫ్టర్ థాట్. ఈవెన్ ద క్లైమాక్స్ స్లైట్లీ నాట్ ద స్టీరియోటిపికల్ క్లైమాక్స్ లాగా ఉండదు, బ్యాంగ్ అని చెప్పేసి ఏమీ ఉండదు. ఎవ్రీథింగ్ గోస్ లైక్ అంటే ఆ కమర్షియల్ మీటర్ ని టచ్ చేస్తూ, అంటే మీకు కమర్షియల్ రామ్ కామ్స్ వస్తుంటాయి కదా, ఐ ఫీల్ దిస్ విల్ స్టాండ్ ఇన్ ద గుడ్ మీటర్ వేర్ కమర్షియల్ రామ్ కామ్ నాట్ గాన్ ఓవర్ ద టాప్, లాజిక్ గీజిక్ అన్ని జంప్ అయిపోయి అట్లా కాకుండా సింపుల్ గా వెళ్తూ ఎట్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అంటే ఆ సినిమాటిక్ టచ్ ఆఫ్ కామెడీ కావచ్చు, ఇదంతా ఉంటది. బికాస్ బర్నీ గారు కానీ లేదంటే మనకి హర్షవర్ధన్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు యూ హ్యావ్ దట్ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్. మెయిన్ గా అయితే బర్నీ గారితో ఎలా ఉంది? ఆయనతో అంటే అసలు ఆయనతో అదే జస్ట్ ఆయన స్టార్ట్ చేస్తారు, మనం విత్ సీనియర్ యాక్టర్స్ ఇట్స్ ఆల్వేస్ దట్, అండ్ ఐ రెస్పెక్ట్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దట్. సో వాళ్ళు ఎత్తుకుంటారు, మనం వి జాయిన్ ద స్ట్రీమ్ అండ్ జస్ట్ బి హ్యాపీ విత్.
వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. కార్తిక్ గారు పాయల్ గారిని సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఎక్కువగా దేశాలు కానీ అన్ని బాగా తిరుగుతూ ఉంటుంది కదా. ఇది చెప్పారా కార్తిక్ చెప్పారా? అనుకుంటున్నా అనుకుంటున్నా. యాక్చువల్లీ దిస్ అ గుడ్ క్వశ్చన్. ఐ హావ్ టు ఆస్క్ కార్తిక్. ఎందుకంటే అవును, టూర్ గైడ్ అనేది వెంటనే చెప్పేస్తుంది మనాలిలో షూట్ అనగానే అని హీ కాట్ హిస్ యువర్ వీక్ పాయింట్. ట్రావెల్ కి అయితే షీల్ ఆల్వేస్ సే yes అని. అందుకోసం మిమ్మల్ని సెలెక్ట్ షూటింగ్ చేసుకుంటారు. హైదరాబాద్ లో కాదు. ఓకే ఎస్, ఇది ఒక్క ప్లేస్ అయిపోతుంది నా లిస్ట్ లో అని. ఇంతకు మీ చెక్ లిస్ట్ లో 2024 లో ఎన్ని దేశాలు అయిపోయాయి? 6 I guess. ఇంకా ఎక్కువే ఉంటుంది. కజకిస్తాన్ కూడా యాడ్ చేయండి. I'm only telling the ones I posted on Instagram. ఇంకా పోస్ట్ చేయలేదు చాలా, బట్ ఉంది. Hopefully it should multiply to 2025. 10x. You are a Leo. You don't like traveling? I don't get the time and the luxury like you. So I'm like మేము ఇట్లా రాళ్ళు కొట్టే వాళ్ళలాగా పని చేసుకుంటూ అలా. అంటే మేము వెళ్ళాలంటే ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలంటే ఏదో విజయవాడ, తిరుపతి అలా వెళ్తాము. కాకపోతే మీరైతే కజకిస్తాను, దుబాయ్ అని వెళ్ళేస్తాం. అది మేమేముంది, ఎవరో మొన్న ఏదో అవార్డు ఇస్తారని చెప్పి వాళ్ళు స్పాన్సర్ చేస్తే గోవా వెళ్ళొచ్చాం. అలా ఏం లేదు. నేను కూడా ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటా. బట్ ఇప్పుడు హైదరాబాద్ నాకు ఇట్స్ బికమ్ మై ఫస్ట్ హోమ్. బట్ ఎవ్రీ 2 weeks ఐ మీన్ మై మ్యాంగ్లూర్ ఎస్టేట్ కి వెళ్తా. ఎలాగో అది కుదురుతుంది. ట్రావెలర్ ఏదో అంటారు కదా, వాట్స్ ద వర్డ్ ఫర్ ఇట్, రైట్? ట్రావెలర్. బి ఏ ట్రావెలర్, నాట్ ఎ టూరిస్ట్. అందుకే మీకు ఆ గైడ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. యు సీ హర్. నేను చెప్తున్నా, మూవీలో ఒక సీన్ ఉంటది, షీ ఇస్ జస్ట్ వాకింగ్ అండ్ ఐ యామ్ ట్రైయింగ్ టు క్యాచ్ అప్. మీరు ఎయిర్పోర్ట్ లో ఏమైనా చూడండి, లిటరల్లీ అదే సిచ్యువేషన్. పాయలేది బాబాయ్ అని ఇలాగ నేను కార్తిక్ వైపు తిరిగేసరికి అక్కడ ఎక్కడో ఉంటది. యు గైస్ స్టిల్ నాట్ కమింగ్, ఐ మీన్ గేట్ నెంబర్ 12 ఉంటది. నో, అదైతే ఇన్బిల్ట్ ఉంది. సో అది సెట్ అయిపోయింది. కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ క్యారెక్టర్ చేసుకుంటే షీస్ ఆల్రెడీ దేర్. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో సో హ్యాపీగా 35 కి సో ఒక గొప్ప అరుదైన గౌరవం అనేది కూడా దక్కింది. సో హౌ యు ఆర్ ఫీలింగ్? వెరీ హ్యాపీ, బేసిక్లీ హంబుల్డ్, గ్రౌండెడ్, బట్ వెరీ హ్యాపీ బికాజ్ ఎప్పుడు ఇది మనకి తెలుగు సినిమాలో చాలా తక్కువ. తెలుగు సినిమాలకి ఈ ఇది రావడం, గౌరవం రావడం కానీ ఇది కానీ అక్కడికి వెళ్తే ఇట్స్ లైక్ దే ఆర్ సీయింగ్ ద తెలుగు పీపుల్ లైక్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ లాగా అది తెలిసిపోతున్నది నాకు. ఒక తెలుగు నుంచి వచ్చారు అండ్ మన సినిమా సెలెక్ట్ అయింది. సో సినిమా సెలెక్ట్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఒక తెలుగు యాక్టర్ కి వచ్చే రెస్పెక్ట్ ఈ రోజు, ట్రస్ట్ మీ, యూ జస్ట్ గో అవుట్, ఇఫ్ యూర్ అన్ యాక్టర్, గో టు ముంబై, గో టు ఆల్ దీస్ ఫెస్టివల్స్ అండ్ సీ the entire treatment has changed. And so what's the reason? ఎందుకు అంటే అదే ఆర్ఆర్ కావచ్చు, బాహుబలి కావచ్చు, కల్కి కావచ్చు, తెలుగు డైరెక్టర్స్ వేరే స్టేట్స్ కి వెళ్ళి సాధిస్తున్న విజయాలు కావచ్చు. ఇట్స్ నాట్ బై కోఇన్సిడెన్స్ ఆర్ లక్. వీ హ్యావ్ బీన్ కాన్స్టెంట్లీ డెలివరింగ్ అండ్ వీ బీన్ catering to the entertainment sector so much, and our jobs grow outunnayi. And today, like all the actors are very proud of saying openly that come into entertainment industry, there we welcome you ani. Telugu actors gaani actresses gaani ippudu see how many female actresses are there telugulo. okappudu maniki ledu. We have such beautiful actresses from other states, we have the Telugu actresses, we have and it's all become one nation laga, one entertainment industry la అయిపోయింది. and తెలుగు వాడు దాని ముందు ఎంతో కొంత ఇన్స్పైర్ చేస్తున్నాడు అనేది హ్యాపీనెస్. అంటే సో గోవా ఫిల్మ్ ఫెస్టివల్ వెరీ, అంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వన్స్ అపాన్ ఏ టైమ్ ద గ్రేట్ లెజెండ్స్ ఒకసారి గోవా ఫిల్మ్ ఫెస్టివల్ అటు సైడ్ వెళ్ళి అక్కడ మనకు తగిన గౌరవం దక్కలేదని బాధపడి వచ్చిన సందర్భాలని మన చిరంజీవి గారు కానీ పెద్దవాళ్ళు చెప్పారు. సో ఈ రోజు యు గాట్ అంటే ఒక చిన్న మూవీ కానీ బిగ్ హిట్ సాధించారు. నాకు డిఫరెన్స్ చాలా బాగా గుర్తుంది. లైక్ యు సెడ్, జస్ట్ బిఫోర్ కోవిడ్ ఐ వాస్ ఇన్ ముంబై డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేసేటప్పుడు. సో అక్కడ సౌత్ ఫిల్మ్స్ లైక్ సౌత్ కదా, లైక్ ఐమ్ లైక్ సౌత్ హ్యాస్ డిఫరెంట్ స్టేట్స్. అంత ఇట్ వాస్ లైక్ హార్డ్లీ 4 years ago. బట్ ఇప్పుడు దే నో విచ్ ఇస్ అ తెలుగు ఒరిజినల్ ఫిల్మ్, which is Tamil, which is Malayalam, and it's beautiful too. Appudu you talk like illa amma like that, ala they would make fun of the accent that we have. Okay, but ippudu those same batchmates text me saying, can I do a villain role, is language really necessary? Correct. Then I say language is very necessary, నేర్చుకోవాలి లేకపోతే లేదు అని చెప్పాను. It's amazing. I take the success very personal because I feel very good about it. ఇంకోటి ఏంటంటే ఇందాక టాపిక్ కి సంబంధించి చిరంజీవి గారిని కలిసి
ఇలా వచ్చాను బయటకి గోవా న్యూస్ తెలిసింది. సో ఆయనే గుడ్ లక్ చామ్ లాగా కూడా ఫీల్ అవుతున్నాను. అంటే చిరంజీవి గారిని మీట్ అవ్వడం అంటే అది చెప్పలేని అనుభూతి. సరియల్ ఐ వాజ్ స్పీచ్లెస్. నేను హ్యాడ్ అ లాట్ ఆఫ్ అలా కంటిన్యూస్ గా టీయర్స్ లో ఉండే అండ్ ఐ కుడెంట్ స్పీక్ ఎనీథింగ్. ఇంకొక ఆపర్చునిటీ దొరికినప్పుడు చాలా మాట్లాడదాం అని, అంటే ఎప్పుడో ఒకటి చిరంజీవి గారిని కలిస్తే ఇది చెప్పాలి అది చెప్పాలనుకుంటాం. నిజంగా కలిసేసరికి బ్లాంక్ అయిపోయి నేను అదే చెప్తున్నా, సరే ఏంటి ఇది ఇలా అయిపోయింది, ఏంటి ఇలా అయిపోయిందంటే కొన్ని అలాగే అవుతాయి అంటున్నారు. అయినా అలా ఉండిపోయి అంత నో ఆఫ్ ద మూమెంట్. సరే ఇలా ఒక 3 days ఉండింది ఆ బజ్ నాకు. కార్లో వెళ్ళి పిచ్చోడ్లో నవ్వుకుంటున్నాను, అలా వెళ్తూ నవ్వేసుకుంటున్నాను. అది అలా గుర్తు తెచ్చుకొని అండ్ అందరికి ఫోన్ చేసి నాకు ఇంకా అక్కడే ఉన్నాను బయటికి రాలేకపోతున్నాను. అలా ఒక కైండ్ ఆఫ్ లైక్ జస్ట్ లైక్ ఏ వావ్ మూమెంట్. వావ్ అంటే అంతకు మించి అంటే ఐ థింక్ లైక్ ది బిగ్గెస్ట్ హై ఇన్ 2024 35 కావచ్చు, ఇది కావచ్చు, గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ఇవన్నీ కాదు, ఆయన కలిసిన మూమెంట్. నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టాక్ ఎనీథింగ్. ఆయనకి ఏం చెప్దామంటే ఇన్ యువర్ లాస్ట్ when you're about to die last 7 minutes ఒక ట్రైలర్ లాగా వస్తుంది, మ్యాషప్ ఆఫ్ యువర్ లైఫ్. అప్పుడు ఈ మూమెంట్ ఇది వేసేసుకోండి. నేను no honestly I mean there's no second thoughts about it. This is my highest moment till date ఇప్పటికి వచ్చి. ఏ బ్రాండ్ చేసే హై బ్రో అంతే. ఇది బీట్ చేసే హై నాకు తెలిసి దరిదాపుల్లో లేదు, ఇంకా రాదు కూడా. ఓకే, బట్ కావాలి, అదే మళ్ళీ కావాలి. నేను అలా మెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సత్యాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి. సత్యదేవ్ యాక్చువల్లీ ఆ రోజు కోఇన్సిడెంట్లీ హీ వాజ్ ద వన్ ఈజ్ లైక్ వచ్చి పరిచయం చేసి అలా జరిగింది ఆ మూమెంట్. సో ఐ వాజ్ లైక్ ఐ సెంట్ హిమ్ ఎ బిగ్ మెసేజ్, యూ డోంట్ నో వాట్ దిస్ మీన్స్ టు మీ అనుకుంటూ. అండ్ సో మీ 3 years ఈ మూవీ జర్నీలో మీకు అది రికగ్నైజ్డ్ ద థింగ్, సో నేను ఒక యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకోగలుగుతానని మీకు అనిపించిన సందర్భం ఏంటి? అది స్టెప్ బై స్టెప్ అండ్ బై ఇన్స్టాల్మెంట్స్ అని నేను అనుకుంటా. ఒక్క ఫిల్మ్ తో ఇఫ్ యూ గెట్ అ ఫిల్మ్ లైక్ మహానటి దెన్ మేబీ ఎస్, బట్ అది కాకుండా ఐ ఫీల్ ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క పార్ట్ ఆర్ ఒక్కొక్క స్టెప్ లాగా ఇన్స్టాల్మెంట్స్ లో యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఐ ఫీల్. బికాస్ ఒక్కొక్క మూవీ కూడా ఒక్క మూవీలోనూ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అలాంటి స్క్రిప్ట్ దొరకడం అంటే అందరికీ ఓవర్ నైట్ గా ఏదో అయిపోలి అనేది అందరి జాతకాలకు రాసి పెట్టి ఉండదు. ఓవర్ నైట్ గా యు మైట్ గెట్ అలా ఇన్స్టాల్మెంట్స్ లా గుడ్ వర్క్ చేసుకుంటూ లైక్ క్యుములేటివ్ గా యు విల్ బి ఏబుల్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ యు కీప్ వెయిటింగ్. అంటే ఇప్పుడు మహానటి లాంటి క్యారెక్టర్ మీకు వచ్చిందంటే యు ఆర్ రెడీ టు డు. ఆఫ్ కోర్స్ ఇస్n't that కంట్లోంచి 2 కన్నీటి బొట్లు అంటే పర్ఫార్మెన్స్ గురించి ఇఫ్ ఐ విల్ బి ఏబుల్ టు డూ జస్టిస్ ఆర్ నాట్ ఇస్ అ సెకండరీ క్వశ్చన్ దట్ ఐ హావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. బట్ అది కాకుండా దేర్ ఇస్ నో విల్ యూ డూ ఇట్ కదా, ఇట్స్ అన్ ఇమీడియట్ yes, ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. అండ్ అలాంటి స్క్రిప్ట్ కోసమే వీఆర్ వెయిటింగ్, దట్ ఈస్ లక్. అలాంటి స్క్రిప్ట్ దొరకడమే లక్. సో అన్ని కుదరాలి. అలా స్క్రిప్ట్ దొరకాలంటే డైరెక్టర్ మనం ఉన్నామని తెలియాలి, సూట్ అవుతాం అనిపించాలి, ప్రొడక్షన్ చాలా డైరెక్టర్ తెలియాలంటే ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. అంతే, దాన్ని డెస్టినీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఐఎమ్ అ గ్రేట్ బిలీవర్ ఆఫ్ సమ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ దేర్ సంథింగ్ బియాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ జస్ట్ విట్నెస్ దట్ వెనెవర్. సో ఒకసారి టైం మిషన్ ఎక్కేసి మనం కాస్త వెనక్కి వెళ్దాం, లైక్ పిట్టగోడ దగ్గరికి. పిట్టగోడ దగ్గర నుంచి ఇప్పటికి ఇట్స్ నాట్ అన్ స్మాల్ జర్నీ. అప్రాక్సిమేట్లీ 7-8 years. 2.5 years 2016 December. 16 December. 7 years minus 2.5 years COVID తీసేయండి. COVID తీసేస్తే 3 years తీసేయండి. COVID యాక్చువల్లీ తీసేయండి. కోవిడ్ కౌంట్ చేయకండి మీరు. ఓకే, కోవిడ్ కౌంట్ చేస్తే మరి ఎక్కువ వెళ్ళి అయిపోయింది, ఏం పీకలేదు అన్న ఫీలింగ్ ఉంటది. సో 4 years లో వాట్ ఎవర్ ఐ వాజ్ దట్ పరేషన్ కావచ్చు, డబుల్ ఇంజిన్ కావచ్చు, 35 కావచ్చు, నీలి మేఘశ్యామ్ కావచ్చు, పిట్టగోడ కావచ్చు, ఇవన్నీ అలా చేసుకుంటూ నా వంతు నేను కృషి చేస్తున్నాను. సో మీకు ఈ జర్నీ మొత్తం మీద సో వాట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్ అనిపించింది ఇది? సో వాట్ ఈస్ ద హై థింగ్ ఇచ్చింది ఏ మూవీ? నాకు హై ఇచ్చినవి లైక్ ద ఫిల్మ్స్ దట్ వి మేడ్ అండ్ వాల్టియర్ ప్రొడక్షన్స్ లో మేము చేసిన సినిమాలు. డబుల్ ఇంజిన్ కావచ్చు, పరేషన్ కావచ్చు, 35 కావచ్చు, అండ్ ఇప్పుడు రాబోయే ఒక 2-3 సినిమాలు ఉన్నాయి. 3 జస్ట్ వర్కింగ్ ఆన్. అవి హై ఇస్తున్నాయి అంటే బికాస్ అది ఎగ్జాక్ట్లీ లైక్ ద ఫిల్మ్స్ దట్ I want to make, we want to be proudly present to the world. ఇది ఒక సినిమా మీరు ఎప్పుడు చూసుండ్రి, కాంబినేషన్ ఈ రెసిపీస్, న్యూ రెసిపీ అనేది అది హై ఇచ్చిన. ఆల్ 3 ఫిల్మ్స్ ఎప్పుడు అంటే పీపుల్ ఆర్ టైర్డ్ ఆఫ్ లైక్
టాకింగ్ లైక్ నన్ను కలిసారంటే నేను చంపేస్తాను వాళ్ళని. ఇది చూపెట్టి అది చూపెట్టి లెటర్ బాక్స్ లో రివ్యూలు చూపెట్టి Okay. సంబడి సేయింగ్ దిస్ అబౌట్ దట్ ఫిలిం, దిస్ అబౌట్ దిస్ ఫిలిం, బెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ లో ఎలా ఉంది, ఫిల్మ్ కంపానియన్ లో పరేషాన్ బెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ లో ఉంది, ఏదో అలా కాన్స్టెంట్లీ లైక్ నా డప్పు నేను కొట్టుకోపోతే ఎవరు కొట్టరు అన్నట్టు కంటిన్యూస్లీ ఐ కీప్ బోస్టింగ్ అబౌట్ దట్ ఈస్ దట్. ఇంకా ఏంటంటే లోవెస్ట్ లోవా అంటే అరే ఎందుకు నేను యుఎస్ కి వెళ్లకుండా నేను ఇక్కడే ఎందుకు వచ్చాను, ఈ లైన్ లోకి ఎందుకు అది ఎప్పుడు అనిపించలేదు. అలా అవ్వలే యాక్చువల్లీ. నేను అప్పుడప్పుడు ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ సంబడి స్పాటెడ్ మీ అండ్ సెట్ లైక్ యూ విల్ ఫిట్ ఫర్ దిస్ అనేది. ఎందుకు వాళ్ళకి అనిపించిందో నాకు తెలియదు కానీ ఐఎమ్ లైక్ ఐ వుడ్ హావ్ బీన్ అ లాస్ట్ షిప్ ఐ కంటిన్యూ. బికాస్ నేను వర్క్ చేసినప్పుడు బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కంపెనీ మన గర్వారి వాల్డ్రోప్స్ లో కానీ కొన్ని నేను సాఫ్ట్వేర్ లో ఒక 1 year చేశాను. అప్పుడు కూడా ఎవ్రీబడి వుడ్ ఫీల్ ఐఎమ్ మిస్ఫిట్, బట్ ఐ డింట్ నో వేర్ ఎల్స్ టు గో. నాకు తెలియదు నాకు ఇక్కడ ఉంటుంది, నేను ఇలా రావచ్చు అని, ఫిలిం ఇండస్ట్రీ అనేది యాక్సెప్టబుల్ అని యాక్సెప్ట్ చేస్తారని మాకు చిన్నప్పుడు వైజాగ్ లో సినిమాలు చూసాం. అండ్ ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడ ఉంటది, చెన్నైలో ఉంటుందో హైదరాబాద్ లో ఉంటుందో ఎక్కడ ఉంటది, బట్ దానికి మనకి యాక్సెస్ ఉంటది లేదా పాసిబిలిటీ ఉంటది అని ఎవరికి తెలియదు అసలు. వాట్ అసలు బేసిక్స్ తెలియదు నాకు. అండ్ వెన్ ఐ సీ ఆల్ దీస్ యాక్టర్స్, అదే ఫస్ట్ లో అనుదీప్ నాతో అన్నాడు, బేటా అంటాడు మనోడు, బేటా ఏంటి బేటా నువ్వు డబ్బులు అడిగినావంట ఫస్ట్ సినిమాకి అన్నాడు. అంటే డబ్బులు అంటే మరి జాబ్ మానేసి వచ్చాను కదా, అదే డబ్బులు లేకపోతే సర్వైవ్ ఎలా అవుతాం, కార్పొరేట్ స్టైల్ లో ఉంటుంది. అంటే బేటా బయట చూసావా ఆడ గేట్ దగ్గర ఎన్ని మంది ఉన్నారో హీరో అవుతానని, నీకు వచ్చింది నువ్వు డబ్బులు అడుగుతావేంటి అంటున్నాడు. డబ్బులు లేకపోతే ఎలా సర్వైవ్ అవుతావని నేను. ఓకే, పెద్ద టాక్ అది, విశ్వ డబ్బులు అడిగాడు అని. బట్ ఐ వాజ్ పెయిడ్ ఆల్సో ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్ విచ్ ఇస్ లైక్ తర్వాత కొంచెం ఎక్కువ యాక్చువల్లీ, సినిమా ఎక్కువే. అంటే నేను అదే తెలియక ఇవన్నీ ఏంటంటే బయట కృష్ణనగర్ లో ఎలా ఉంటుంది, యాక్టర్స్ ఎంత కష్టపడుతున్నారు అవన్నీ నాకు తర్వాత వచ్చాయి. యాక్చువల్లీ పెట్టుకోవడా అనుకున్నంత రీచ్ అవ్వలేదు. గ్రేట్, వెరీ గుడ్ ఫిలిం. ఇప్పుడు కరెక్ట్ గా దాన్ని ప్రొజెక్ట్ చేసిన కరెక్ట్ రిలీజ్ చేసిన పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా. ఎక్కువ మంది తెలియకపోవడం వల్ల తర్వాత నేను ఐ హ్యాడ్ టు లైక్ నా జర్నీ అనేది, ఆల్దో ఐ గాట్ ఎ గుడ్ లాంచ్ సురేష్ ప్రొడక్షన్స్ లో అష్టచమ్మ ప్రొడ్యూసర్ తో అనుదీప్ కే విలాన్ డైరెక్టర్ తో లాంచ్ వచ్చినా గానీ అక్కడి నుంచి నా జర్నీ నేనే తయారు చేసి నేనే రాసుకోవాల్సి వచ్చింది. సో ఒక్కొక్కరికి యువర్ స్టోరీ ఇస్ డిఫరెంట్ దెన్ మైండ్, హర్ స్టోరీ ఇస్ డిఫరెంట్ దెన్ యువర్స్. సో నాది నా ఓన్ థింగ్, సో విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. నేనేదో పొద్దున్న లేవగానే చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుదాను కలలు కన్నాను అంటే అది రాంగ్ అవుతుంది. ఓకే, డెస్టినీ మిమ్మల్ని ఇలా లాక్కొని వచ్చింది కాబట్టి ఆ ఫ్లో లో ఫాలో అయిపోతున్నా. యా, అండ్ కమింగ్ టు ద పాయల్, సో మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి తెలుసా. అవునా? ఫాలో అవుతుంటాం. ఇంతకు ఇప్పటి వరకు చాలా దేశాలు తిరిగారు. సో వాట్స్ ద బెస్ట్ ప్లేస్ అని లేదండి. when you start traveling what you understand is ఇలా చెప్తూ ఉంటాం లైఫ్ లో ఏముంది we complain a lot, but actually వెళ్ళి చూస్తే చాలా ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లానెట్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. చూడడానికి చాలా ఉంది, ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఉంది. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు your mind also it just like kind of expands. I travel solo. సో సోలోగా వెళ్ళేటప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ లగ్జరీ. హాస్టల్లో కూడా ఉన్నాను, ఐ హావ్ స్టేడ్ లిటరలీ ఎవ్రీవేర్. సో ఆల్ మై ట్రిప్స్ ఆర్ సోలో, నో కంపెనీ అట్ ఆల్. మరి ఫోటోస్ ఎవరు తీస్తారు? ఫోటోస్ ఉంది కదా, ఫోటోస్ బ్లూటూత్ రిమోట్ ఉంది కదా. Everybody must be thinking that I'm traveling with someone, but it's that Bluetooth remote. No, you just like click from the distance. Traveling teaches a lot అంటారు. Actually Amir Khan గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ మీ పేరెంట్స్ ని తీసుకెళ్లి మిమ్మల్ని మన హిమాలయాస్ దగ్గర వదిలేసి మళ్ళీ ఇండియా ఎడ్జ్ లో కలెక్ట్ చేసుకోమని చెప్తే, తిరువనంతపురం దగ్గర కలెక్ట్ చేసుకోమని చెప్తే, ఆ టైంలో మీరు ఆ ట్రావెల్ టైంలో నేర్చుకునేది ఏ సిలబస్ ఎడ్యుకేషన్ లో కూడా ఉండదని. సో ఆ వర్డ్ ని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు, ప్లానెట్ మొత్తం చుట్టేస్తూ ఉన్నారు. నాకు అదే, నేను యాక్చువల్లీ నేను అమెజాన్ లో ఒక వరల్డ్ మ్యాప్ ఒక 4 years ముందు ఒక వరల్డ్ మ్యాప్ ఆర్డర్ చేశాను టు సీ వాట్ ఇస్ వేర్. అన్ని వరల్డ్ మ్యాప్ నేను బాగా చేసుకున్నాను, ఏ బార్డర్ కి ఏది ఉంది. అండ్ ఐ ఆల్సో లైక్ జియో పాలిటిక్స్. సో అలా ఉన్నప్పుడు యూ హ్యావ్ 140 whatever number of countries. Maybe 1 or 2, 3 countries it's hard to go and you can't go alone. అది కాకుండా ఇంకా 140 divided by my lifespan, ఇంకా ఒక 20 years ఉంటానా,
అంటే హెల్తీగా. సో 140 డివైడెడ్ బై 20 అంటే ప్రాక్టికల్ ఒక్క year లో ఒక్క ఇయర్ లో ఎన్ని కంట్రీస్ చేయాలి అని. Yeah. దెన్ ఇన్ ఇయర్ ఐ షుడ్ బి డూయింగ్ అరౌండ్ 11, 12, 15 కంట్రీస్. ఇప్పుడు నెక్స్ట్ కంట్రీకి ఏదైనా వెళ్ళాలంటే ఆ మ్యాప్ ముందు పెట్టుకొని అని అంటారా ఏంటి? లేదు అది యు ఆస్క్ మీ హౌ డు ఐ ట్రావెల్ లైక్ దిస్. యా ఇట్ జస్ట్ హ్యాపెన్స్. కోవిడ్ టైంలో నేను అనుకున్నా లైఫ్ ఇలా అయిపోయింది, నాకు కూడా కోవిడ్ వస్తే నా లైఫ్ అయిపోయింది, లైఫ్ లో ఏం చేయలేదు. బట్ వన్స్ యు గెట్ అ ఛాన్స్, ఒక కోరిక ఉన్నప్పుడు వెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్ యూ విల్ ఫైండ్ అ వే. ఇప్పుడు కూడా నేను ఎలా ట్రావెల్ చేస్తా సోలోగా, బడ్జెట్ ఫర్ ఇట్, ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. సినిమాలో రేపు కూడా నేను వెళ్ళొచ్చు, ఐ డోంట్ నో. యాక్చువల్లీ నో వాట్ అంటే అదే ప్లీజ్ రేపు మాత్రం వెళ్ళకండి, ఏంటంటే మన మూవీ ప్రమోషన్స్ పెట్టుకున్నాం కాబట్టి డోంట్ గో. రేపు మూవీ ప్రమోషన్స్ ఉంది అండ్ హైదరాబాద్ లోనే ఉంటా న్యూ ఇయర్ కి. ఐ వాంట్ టు స్టార్ట్ హియర్. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ నా హ్యాండ్ బ్యాగ్ లో నా పాస్పోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు. నార్మల్ గా బయట చాలా సెన్సిటివ్ టాపిక్ టచ్ చేశారు. అదే నాకు ఇప్పుడు అర్థమైంది. దగ్గర వేరేగా ఉంది చూసారా, యా బర్నింగ్. ఓకే, ఇంక మీ మధ్యలో జియో పాలిటిక్స్ ఉంది. ఎందుకు ఈ ట్రావెల్ ని స్పెసిఫిక్ గా తీసాను అంటే, అలా పాలిటిక్స్ వెళ్ళి, అలా ఫినాన్స్ వెళ్ళి, అలా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళి, ఎందుకు ఈ ట్రావెల్ పాడ్కాస్ట్ అవుతుంది, ఇంటర్వ్యూ అవుతుంది. పాడ్కాస్ట్ అంటే మైకులు పెట్టేద్దాం అయిపోతుంది, పెద్ద బైక్ లో. సో ట్రావెల్ గురించి ఎందుకు తీసుకున్నా అంటే, యూజువల్ గా మన నీలిమేఘ శ్యామ అనేది ఇట్స్ ట్రావెల్ ఫిలిం. సో ఒక జర్నీలో సో లవ్ మీట్ అవడమా ఏంటా అనేది కూడా, లవ్ గురించి తెలుసుకోవడమా, ద లైఫ్ ఏంటా అని తెలుసుకోవడం అనే దాని గురించి ఐ టేక్ ఇన్ దట్. బట్ అంత సీరియస్ గా కనెక్ట్ అయిపోయింది కాబట్టి తనకు కూడా ఈ మూవీ అంత బాగా కనెక్ట్ అయిపోయింది. She is apt for this actually. Yeah. Born for this film. I think it's written in our destiny. Yeah, అంటే జోక్ కాదు. I mean people should still pay me, like you said, survival is very very important. But ఒక ప్రాజెక్ట్ వచ్చి ఆ ప్రాజెక్ట్ వర్క్ లో ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ టు ట్రావెల్, కొంచెం కన్సిడరేషన్ ఉంటుంది, ఈవెన్ ఇఫ్ పేమెంట్ ఇస్ లిటిల్ లెస్. కానీ రియల్ లైఫ్ లొకేషన్స్ లో షూట్ చేసే ఫిల్మ్స్ లో ఎప్పుడు దేర్ ఇస్ సంథింగ్ మోర్ టు ఆఫర్. అంటే ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ గెట్ టు ఎక్స్పీరియన్స్ దట్ రియల్ లొకేషన్స్ కానీ ఇది కానీ అది కానీ, అది చాలా బాగుంటుంది. అంటే కొంచెం అది ఐ ప్రిఫర్ దాట్ యాక్చువల్లీ. ఈ ఎక్స్పీరియన్స్ అనేది 35 మూవీ నుంచి వచ్చింది అనుకోవచ్చా? లేదు, అంటే ఎప్పుడు నోటీస్ చేసాయి. పిట్టగోడ కూడా గోదావరికంలో షూట్ చేసాం, రామగుండంలో షూట్ రామగుండం. సో ఎప్పుడు మనకి అది ఆ ఫ్లేవర్ యాడ్ చేసినప్పుడు వాడికి ఇక్కడెక్కడ ఉన్నవాడికి కొత్తగా కనిపిస్తుంది. లొకేషన్స్ కానీ ఆ కల్చర్ కానీ ఇదంతా ఇట్స్ లైక్ పార్ట్ నాలెడ్జ్, పార్ట్ ఎంటర్టైన్మెంట్, పార్ట్ కొత్తదనం. దట్ గివ్స్ అ గుడ్ వాల్యూ. అంటే నాకు స్టూడియోస్ లో షూట్ చేసినవి అవి కొంచెం, ఎస్పెషల్లీ మనం స్టూడియోలో తిరుగుతూ ఉంటాం కాబట్టి అదొక ఆబ్స్టకల్. నాకు ఇది స్టూడియోలో షార్ట్, ఇది ఇక్కడ షార్ట్ బ్లాక్ మార్చ్ ఇది పెట్టారు, అవన్నీ తెలిసిపోతుంటాయి. ఇట్ రూయిన్స్ మై ఎక్స్పీరియన్స్. సో ఈవెన్ లైక్ బికాస్ వీఆర్ ఇన్ ఫిల్మ్స్, ఇఫ్ ఐ ప్రిఫర్ వాచింగ్ సంథింగ్, ఐ వుడ్ వాంట్ టు సీ ద ఒరిజినల్ లొకేషన్స్, ఒరిజినల్ ఫీల్ అంతా ఉంటే అది వేరే ఉంటది. అండ్ కమింగ్ టు ద పాయల్, మీరు ఒక కమర్షియల్ హీరోయిన్ గా అనిపించుకోవాలని ఉందా, లేకపోతే కంటెంట్ ఉన్న హీరోయిన్ లాగా వెళ్ళాలని మీకుందా? అలా సి అండి, ఫర్ దిస్ కమర్షియల్ గా ఉంటే కూడా కాంటెంట్ ఉండొచ్చు. ఇట్ కెన్ బి వెరీ సాటిస్ఫైయింగ్, డెప్త్ ఉండొచ్చు కమర్షియల్ లో కూడా. కమర్షియల్ డెఫినెట్లీ ఎస్. నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. అండ్ ఐ డోంట్ లుక్ ఫర్ చాలా న్యాచురల్ గా ఉండాలి, వై ఇస్ ద కార్ ఫ్లయింగ్, హీరో పంచ్ కొడితే ఇలా అవుతుందా. ఐ డోంట్ క్వశ్చన్ లైక్ దట్, బికాస్ మూవీస్ చేసేది అండ్ ఆడియన్స్ కూడా చూసేది బికాస్ యూ వాంట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ మ్యాజిక్ ఉండాలి. సో చేసేటప్పుడు ఐ హావ్ టు ఎంజాయ్ వెన్ ఐ, సో ఇట్స్ కాల్డ్ మ్యాజికల్ రియలిజం, కరెక్ట్? సో ఆ లిబర్టీ ఉంటుంది, బికాస్ whatever you imagine you can do it on screen but not in real life. Right. We work for the same, we enjoy our work for the same reason, audience also watch it for the same reason. చాలా సీరియస్ గా, అంటే సీరియస్ కాంటెంట్ ఓరియంటెడ్, వెరీ న్యాచురల్ స్లో ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ చూసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఐ రియలీ డోంట్ థింక్ ఐ యామ్ దట్. ఓకే, నాకు మసాలా ఉండాలి, సాంగ్స్ ఉండాలి, టాటా సుమోస్ రావాలి, కిడ్నాప్ చేయాలి, ఫైట్ చేయాలి, అన్ని కావాలి. సీరియస్లీ నాకు అంత ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆన్ సెట్. ఇఫ్ దే సే you'll jump from here or you have to do this, you know, you have to lift this, I'll not think twice, I just want to do it. అది చాలా వియర్డ్ గా అనిపించవచ్చు. ఏదైనా డబ్బులు పెడితే సెట్ లో వైల్ ఐమ్ వర్కింగ్ ఆర్ ఐమ్ బ్లీడింగ్, ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకుంటా నేను, ఇది వర్క్ చేసేటప్పుడు అయింది కదా అని. ఇట్స్ లైక్ ఐ లవ్ ఇట్. ఇలా అయింది, ఇలా అయింది. ఐ డోంట్, ఇది కూడా సైలెన్సర్ తగిలింది ఒక యాడ్ షూట్ లో, బట్ ఇట్స్ నైస్.
ఇట్స్ నాట్ లైక్ తీపి గుర్తులు. ఎవ్రీ డే ఐ వాంట్ బ్లీడ్, ఎవ్రీ డే సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్ టు మీ కాదు. అయితే ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్. దెబ్బ తగులుతుందంటే ఆ మజా వేరు అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు సమ్ కిడ్నాప్ సీన్స్ విల్ బి దేర్, 10 cars are running కాకపోతే behind you. ఒకటండి, ఇదంటే గుర్తొచ్చింది, ఒక సినిమా చేసిన మధ్యలో, అందులో నాకు దెబ్బ తగిలింది అంటే బ్లాక్ బస్టర్ అన్నారు. నేను ఫుల్ హ్యాపీ వెళ్ళి పడుకుని పోయాను. అవ్వలేదు బ్లాక్ బస్టర్. అంటే మళ్ళీ ఆ ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడతారు. బట్ చెప్తున్నా, కొన్ని సెంటిమెంట్లు, కొన్ని నాట్ ఆల్వేస్ కమ్ ట్రూ. నేను నిజమే వేసుకున్నా. అందరూ చెప్పారు లైక్ మెయిల్, అందరూ సార్ రక్తం చూసారా సార్, హిట్ సార్ సినిమా అన్నారు. ఓకే చూద్దాం అనుకున్నా. చూసారు. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ 35 ప్రేక్షకులు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా సో డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ అయిపోయింది. సరే విశ్వక్ దగ్గర నుంచి వస్తుందంటే దట్ వాస్ డిఫరెంట్ అని చెప్పేసి, అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ మూవీస్ ని ప్రేక్షకులకు ఇవ్వాలని అనుకోవచ్చు? నాకు కూడా ఇప్పుడిప్పుడే సింక్ అవుతుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినప్పుడు అండ్ మెసేజెస్ లో కూడా వీఆర్ రూటింగ్ ఫర్ యూ, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ వర్క్, నెక్స్ట్ ఫిల్మ్స్ అని స్పెసిఫిక్ గా పెడుతున్నారు. అదొక చిన్న ప్రెషర్ లా కూడా స్టార్ట్ అయింది. జాగ్రత్త చేయాలి అనమాట, అంటే కొంచెం ఆచితూచి, బికాస్ ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళు క్లిక్ చేస్తారు, వీడి సినిమా ఏమైనా ఉంటదేమో అని ఒక చిన్న, అంటే బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ వర్క్ 35 hours. సో అది కొంచెం స్టార్ట్ అయింది. బట్ దాంతో ఎంటైర్లీ నేను బౌండ్ అయిపోయి ఉండగలను అనేది నేను 100% చెప్పలేను. ఎందుకంటే ప్రతిరోజు ఒక మంచి కథ దొరుకుతుంది అనేది ఎవరి చేతిలో ఉండదు. అండ్ అలా అని చెప్పి మంచి కథ దొరకాలి లేదా రాసుకోవాలి అని చెప్పేసి రాసుకోవాలని టైం పడుతుంది. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ దట్. రైటింగ్ కూడానా? టీమ్ తో బిల్డ్ చేస్తున్నాం, సమ్ ఐడియాస్ దేర్, అన్ని కలిపి వీఆర్ బ్రూయింగ్ సమ్ స్టఫ్. అవి టైం పడతాయి. అవి అంటే జాగ్రత్త చేసుకొని స్క్రిప్ట్ వర్క్ టేక్స్ సమ్ మంత్స్, ఇయర్స్ కొన్నిసార్లు. సో అవి వచ్చినప్పుడు అవి వస్తాయి. బట్ అప్పుడు దాకా ప్రతి సినిమా 35 రేంజ్ లో ఉండాలి లేదా పరేషాన్ రేంజ్ లో ఉండాలి అంటే కొంచెం కష్టమే. బట్ ఐఎమ్ ట్రైయింగ్. ఇంకా అంటే అందులో ఉన్న ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ పిక్ చేసుకొని చేయాలి. లేకపోతే మళ్ళీ వర్క్ కూడా కంటిన్యూస్లీ అన్ యాక్టర్ హ్యాస్ టు వర్క్ ఎవ్రీ డే, లైక్ కంటిన్యూస్ గా చేస్తుంటేనే మన క్రాఫ్ట్ అనేది హోన్ చేసుకోవచ్చు. లైక్ యాంకరింగ్ ఆర్ ఎనీ అదర్ జాబ్, లైక్ I mean all the things, every day you practice it, you get better at it. Right. Also success is not something you can be sure of. అది చెప్పలేం. The best film you hand లో ఉన్నా కూడా అది ఏమవుతుందో తెలియదు ఫ్రైడే రోజు. Okay. But every project we'll be striving towards making it good. అది మన ఇంటెన్షన్ అదే ఉంటుంది. దానికి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కి కొన్నిసార్లు ఎప్పుడో 3-4 ఏళ్ళ తర్వాత రికగ్నిషన్ రావచ్చు. ఇప్పుడు చాలా ఫిలిమ్స్ ని కూడా మనం చూస్తున్నాం. సింపుల్ చెప్పాలంటే మీ పిట్టగోడ ఇప్పటికి నాకు డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యేది పిట్టగోడ చూసే అప్రోచ్ అవుతారు. అది బాక్స్ ఆఫీస్ లో పెద్ద హిట్ అంటే అప్పుడు అది రిలీజ్ అయినప్పుడు కొంతమందికి తెలియదు కూడా తెలియదు అది రిలీజ్ అయినట్టు. అప్పుడే దెబ్బ తాకింది అనుకుంటా. ఓకే నైస్ బ్రో. దానికైతే ఇంతకు మన నీలిమేఘ శ్యామ సో ఎక్కడ చూడొచ్చు ప్రేక్షకుడు? ఇక్కడ నీలిమేఘ శ్యామ ఓన్లీ ఆహా. నైస్. అది కూడా Jan 9th. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మూవీ గురించి కాకుండా వి టాక్డ్ ఎ లాట్. సో కెరియర్ అండ్ ట్రావెల్ గురించి బోల్డ్ ఉన్నాయి. సో ఇట్ వాస్ a pleasure talking to you, man. Thanks a lot. Thank you so much and happy new year. Wish you the same. Yeah. Thank you.